హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మరొక బిట్ని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, ఈ రైల్వేలో ఉన్నటువంటి ప్రశ్నలు అనేటివి ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రశ్న కూడా మన బయాలజికల్ సైన్స్ దగ్గర నుంచి ప్రతి ప్రశ్న కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచే వస్తున్నాయి అని చెప్పేసి విత్ ప్రూఫ్స్తో పాటు నేను చెప్తా ఉన్నాను. ప్రతి క్వశ్చన్ కూడా ఏ క్లాస్ నుంచి వచ్చింది, ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది, ఏ పేజ్ నుంచి వచ్చిందని కూడా మీతో డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మరొక ప్రశ్న అండ్ అదేవిధంగా మిమ్మల్ని కాస్త కన్ఫ్యూజన్లో పెట్టే ప్రశ్న. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ మీ మైండ్లో ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ 4 ఆప్షన్స్లో ఏదో ఒక రైట్ ఆన్సర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు క్వశ్చన్ చూడగానే ఏదైతే మీరు రైట్ ఆన్సర్ అనుకుంటారో అదే రాంగ్ అయిపోద్ది. అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మీ యాక్యురసీ ఎలా ఉండాలంటే, సాధారణంగా మీకు ఎగ్జామ్లో ఏంటంటే 1 నిమిషం కన్నా తక్కువ టైమే యాక్చువల్గా పరీక్షల్లో, ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షల్లో. మరి 1 నిమిషం కన్నా తక్కువ టైం, కానీ ఈ తక్కువ టైంలో కూడా మీరేంది ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 4 ఆప్షన్స్ని చదివి అందులో రైట్ ఆన్సర్ ఏదనేది మీరు పిక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొకటి, స్టూడెంట్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి ఉండాల్సినటువంటి మరొక ఆస్పెక్ట్ ఏంటంటే, మీకు 4 ఆప్షన్స్లో ఒకవేళ ఒకటి రైట్ అనుకుంటే మిగతా 3 ఎందుకు కాదో కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ బిట్లు ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ బిట్స్ని కూడా మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా కానీ లేదా ఈజీగా బాల్తా కొట్టించే విధానంలో భాగంగా అనేక ప్రశ్నలు కనపడదు. ఈవెన్ నేనైనా కానీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు, అంటే ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటాం కదా మేము, ఇట్లా సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చూడంగానే పెట్టేసాం అనుకోండి, ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఎనాలిసిస్ అనేది కంప్లీట్గా అవసరం. అందుకనే గతంలో జరిగిన 2014 నుంచి 2019 దాకా జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్లో బయాలజీ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసినాక నేను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో ఎన్సీఆర్టీని దాటి ప్రశ్నలు వెళ్ళటం లేదు. కానీ మనం ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి వివిధ రకాల పుస్తకాలను చదవడం ద్వారా మనకున్నటువంటి సమయాన్ని వృధాతో పాటుగా మనకి యాక్యురసీ అనేది పెరగదు. టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ప్రతి టాపిక్ని కూడా. మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలా లేదనేది డిసైడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? రైట్. మరి ఇక్కడ ప్రశ్నను ఒకసారి మనం తీసుకుంటే, ప్రశ్నను ఒకసారి మనం గమనిద్దామండి. ప్రశ్న ఏమి ఇచ్చారు చూడండి సార్. విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్, చూడండి, విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అలోస్ గ్రేటర్ వేరియేషన్ టు బి జనరేటెడ్. ఈ ప్రశ్నకు ఉన్నటువంటి అర్థాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈ ప్రశ్న ఎప్పుడు ఇచ్చారండి? ఆర్ఆర్బి గ్రూప్ డి 9/10/2018 షిఫ్ట్ 2, తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి 2029/2018 షిఫ్ట్ 1, మరి ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 21/8/2018. చూడండి, 3 ప్రశ్నలు ఓకేనమ్మా, 3 ప్రశ్నలు ఒకే సంవత్సరంలోని 2 వేరు పరీక్షలకు ఇచ్చినటువంటి ప్రశ్న. అంటే 3 పరీక్షలు ఏవైతే ఉన్నాయో 3 పరీక్షల్లోని ఒకే ప్రశ్నను 3 పరీక్షల్లో సో వేరియస్ షిఫ్ట్స్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి ఇలాంటి ప్రశ్నలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత? చూడటానికి క్వశ్చన్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ దానికి ఆన్సర్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేసరికి ఇప్పుడు మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు, కానీ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అనేది చాలదు. ఎందుకు చాలదని చెప్తున్నా అంటే, ఎందుకంటే చాలదు, మీకు దాని మీద పూర్తిగా గ్రిప్ ఉంటేనే దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ గ్రిప్ లేకపోతే, ఆ కంటెంట్ మీద మీ గ్రిప్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చాలా క్లారిటీగా మీరు చదువుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అంటే ఏంటన్నా? ప్రత్యుత్పత్తి. ఓకేనా? ఏ రకానికి చెందినటువంటి ప్రత్యుత్పత్తి. మన దగ్గర మనకు తెలిసినటువంటి ప్రత్యుత్పత్తి అనేది ఏదైతుందో 2 విధాలే మన దగ్గర ఉంది. అవునా? సో మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు మనకు తెలిసినవి ఏంటంటే 2. ఒకటోది ఏంటి? లైంగిక. అవునా? రెండోది ఏంటి? అలైంగిక. ఇట్లా 2 ఉన్నాయి కదమ్మా. లైంగిక అంటే ఏంటన్నా? సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు. అలైంగిక అంటే ఏంటి? ఎసెక్సువల్ రీప్రొడక్షన్. అంతే కదా, ఎసెక్సువల్ రీప్రొడక్షన్. మరి ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో అందుకే ఇక్కడ ఏమన్నాడు? విచ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్, ఆ రెండిట్లో ఏ టైప్ అనేది, ఏ రకం అనేది ఎలోస్ గ్రేటర్ వేరియేషన్ టు బి జనరేటెడ్. ఈ రెండింటిలో అంట, ఇక్కడ ఉన్నటువంటి 2 రకాలటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అంట, ఏ రకం అనేది అత్యంత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వైవిధ్యం అనేది ఉంటుంది అని అడుగుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ రెండింటిలో
ఏ రకానికి చెందినటువంటి ప్రత్యుత్పత్తి గొప్ప వైవిధ్యాలను కలుగుతుంది. అసలు వైవిధ్యం అంటే ఏంటి? వైవిధ్యాన్ని ఇంగ్లీష్లో వేరియేషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. వేరియేషన్ మన వాడుక భాషలో చెప్పాలి అంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పులతో పాటుగా మనలో వచ్చే మార్పులు. ఓకేనా? మన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్తో వచ్చే మార్పులు, దట్ ఆర్ కాల్డ్ వేరియేషన్స్. ఎలాంటి మార్పులు అవి? భౌతికపరమైనటువంటి మార్పులు. దట్ మీన్స్ ఫిజికల్ వేరియేషన్స్. సింపుల్గా చెప్తాను చూడండి. ఒక పురుషుడు, ఒక స్త్రీ. జాగ్రత్తగా వినండమ్మా. ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఇప్పుడు మొదటి జనరేషన్లో, మొదటి తరంలోని, ఓకేనమ్మా, చూడండమ్మా, ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి దగ్గర సంపర్కం చెందడం ద్వారా ఒక కొత్త రకం అయినటువంటి జీవి అనేది తయారవుద్ది. అంతే కదా? ఒక కొత్త రకం జీవి అనేది తయారవుద్ది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ తల్లి అనుకుందాం. తల్లి యొక్క కలరు ఈ పిల్లోడికి వచ్చింది, తెలుపు రంగు. తండ్రి యొక్క ఎత్తు ఈ పిల్లోడికి వచ్చిందనమాట. అంటే ఈ పిల్లోడు ఏంది? తెలుపుగా ఉన్నాడు మరియు ఎత్తుగా ఉన్నాడు. అవునమ్మా? ఎత్తుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ పిల్లోడు తర్వాత జనరేషన్, ఈ పిల్లోడికి ఇక్కడ మరొక స్త్రీతో సంపర్కం చెందడం ద్వారా వచ్చినటువంటి ప్రోడక్ట్ని దాన్ని ఏమంటాం? సంతానం అని చెప్పి అంటారు. దీన్ని ఏమంటారు? మొదటి తరం F1. దీన్ని ఏమంటారు? F2, రెండవ తరం అంటారు. ఈ రెండవ తరంలో ఏర్పడినటువంటి ఈ కొత్త జీవులు, ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయనన్నా, ఇగోండి, ఒకటి ఇక్కడ తెలుపుగా ఉన్నారు, ఒకరు తెలుపుగా ఉన్నారు, ఒకరు ఎత్తుగా ఉన్నారు, హైట్గా ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి యొక్క లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళిద్దరి యొక్క లక్షణాలు ఇక్కడికి వచ్చాయా అంటే ఇక్కడికి వచ్చాయా? ఇక్కడికి రాలేదు పూర్తి స్థాయిలో. మరి వీడికి ఉన్నటువంటి పూర్తి లక్షణాలు ఇక్కడ ఏ ఒక్కరికైనా వచ్చాయా? రాలేదు. వచ్చాయమ్మా? రాలేదు. అంటే దీన్ని బట్టి నువ్వేం చెప్తావు? తరాలు మారుతూ ఉంటే మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇలా వచ్చినటువంటి మార్పులనే మనం ఏమని పిలుస్తాం? వైవిధ్యాలు అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? వైవిధ్యాలు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియేషన్. ఓకేనమ్మా? జాగ్రత్తగా మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఆన్సర్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ నుంచి మీకు ఆన్సర్ అనేది బయటకు రావాలి. ఓకేనా? మరి ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి ప్రత్యుత్పత్తి గురించి కూడా ఇక్కడే మాట్లాడేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఒక అమీబా ఉంది. ఇలాగా ఏదో ఒక అమీబాకు ఒక ప్రత్యేకమైన ఆకారం ఉండదు కదా. ఇక్కడ ఉన్నటువంటి అమీబాకు ఆకారం ఉంటుందా? ఆకారం అనేది ఉండదు. దీని పేరేంటన్నా? అమీబా. ఇంగ్లీష్ మీడియం వారు కూడా అంతే. దిస్ ఈస్ కాల్డ్ అన్ అమీబా. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిఫైనెట్ షేప్. అర్థమైంది? ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డిఫైనెట్ షేప్. ఇప్పుడు ఈ అమీబా పెరిగి పరిపక్వత చెందిన తర్వాత, ఆఫ్టర్ అటైనింగ్ ద కంప్లీట్ మెచ్యూరిటీ ఇన్ ద అమీబాలోని పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, పరిపక్వత చెందిన తర్వాత, ఈ అమీబాలో ఉన్నటువంటి కేంద్రకం అంటే దాని లోపల ఉన్న న్యూక్లియస్ అనేది డివైడ్ అయిపోయి ఆ కంప్లీట్ అమీబా కూడా డివైడ్ అయిపోద్దమ్మా. డివైడ్ అయిపోయి ఇట్లా 2 కొత్త అమీబాలుగా వచ్చిందంట. 2 కొత్త అమీబాలుగా వచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి అమీబా ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి అమీబా ఏదైతే, దీని లోపల ఉన్నటువంటి జన్యు పదార్థం అంటే జెనెటిక్ మెటీరియల్ సేమ్ దీనికి వచ్చింది. మరి ఇది కూడా మనకి ఇక్కడ కొత్తగా వచ్చిన కాపీ దగ్గర నుంచి కూడా సేమ్ జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం సేమే వచ్చింది. అంటే జెనెటిక్ మెటీరియల్ సేమ్, కాపీస్ కూడా సేమ్. ఎలా ఉన్నాయి ఇవి? వీటి యొక్క తల్లి జీవితో సమానంగా కనబడతా ఉన్నాయి. అంటే మనకి ఈ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్లో వైవిధ్యాలు ఏమైనా కనబడ్డాయా? వేరియేషన్స్ ఏమైనా కనబడ్డాయా? నో, వైవిధ్యాలు లేవు కదమ్మా, వేరియేషన్స్ అనేవి లేవు. అయితే ఎక్కడైతే 2 జీవులు కలయిక చెందుతున్నాయో, 2 జీవుల యొక్క సంయుక్త బీజాలు కలయిక చెందుతున్నాయో, దట్ మీన్ గ్యామెట్స్, స్పర్మ్స్ అండ్ ఓవా, అండాలు మరియు శుక్రకణాల కలయిక ద్వారా ఏర్పడిన జీవుల్లో వైవిధ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ అండాలు లేవు, శుక్రకణాలు లేవు. ఒక జీవి నుంచి కొత్త జీవి ఏర్పడిపోతుంది. ఇక్కడ వైవిధ్యాలు ఉన్నాయా? ఇక్కడ వైవిధ్యాలు లేవు. మరి ఇక్కడ వైవిధ్యాలు ఉన్నాయా? వైవిధ్యాలు ఉన్నాయి. మరి ఇలా ఒక పురుష జీవి, ఒక స్త్రీ జీవి కలయిక చెందితే దాన్ని ఏ రకానికి సంబంధించిన ప్రత్యుత్పత్తి అంటాం? లైంగిక ప్రత్యుత్పత్తి.
దాన్ని ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ as sexual reproduction. In the sexual reproduction, male and female gametes combine to form a zygote. ఒక స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఒక సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. And where in the amoeba, in this case, there is no female and there is no male at all. Only the single organism possesses to give the new copies or new individuals after attaining the complete maturity. పూర్తి స్థాయిలో పరిపక్వత చెందిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి రెండు జీవుల్లో ఎలాంటి వైవిధ్యాలను కనిపించట్లేదు. దెర్ ఇస్ నో వేరియేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద పర్టికులర్ అమీబా. వేర్ ఇఫ్ యూ టేక్ ద మ్యాన్ or one female and male organism, it gives the both organisms on copulation gives rise to the new individual. This new individual shows a great variations when compared to the mother and father. So this type of method is called as sexual reproduction, and this is called as asexual reproduction. Okay namma. So దీని సెక్సువల్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దామా? ఏంటి, ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్లో గ్రేటర్ వేరియేషన్, గొప్ప వైవిధ్యాలని కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. అవునా? సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ డైరెక్ట్గా సెక్సువల్ రీప్రొడక్షన్ ఎక్కడ ఉందో చూడండి. మొదట బైనరీ ఫిజన్, అంటే తెలుగులో ద్విధా విచ్ఛత్తి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ద్విధా విచ్ఛత్తి అంటాం. రెండవది అంటే సెక్సువల్ రీప్రొడక్షన్, అంటే వాట్ ఈస్ దిస్? అలైంగిక ప్రత్యుత్పత్తి. అండ్ మూడోది ఏంటి? మల్టిపుల్ ఫిజన్ అంటే బహుళ విచ్ఛత్తి, అంటే అది ఇక్కడ ఎక్కువగా విడిపోవడం, ఎక్కువ జీవులుగా ఉత్పత్తి అవ్వడం. సెక్సువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి. అండ్ వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తారు మీరు? వేరియేషన్స్ ఎక్కడ ఉన్నాయంటే సెక్సువల్ రీప్రొడక్షన్లో వేరియేషన్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. ఒక్కసారి మనకి టెక్స్ట్ బుక్ ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది సార్ అంటే కనుక, ఇది 10th క్లాస్ ప్యూర్ ఎన్సీఆర్టీ, 10th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి వచ్చినటువంటి సమాచారం ఇది హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్, జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అని చెప్పే పాఠంలోని మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. 10th క్లాస్ ఎన్సీఆర్టీ 7.3 మీరు తెలుగు మీడియం తీసుకున్న, ఇంగ్లీష్ మీడియం తీసుకున్న, ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ తెలుగులో ఉంటాయి కాబట్టి తెలుగులో తీసుకున్న, ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ ఉంటాయి కాబట్టి, అండ్ యూ కెన్ గో విత్ ద 7.3లో మనకి ఆన్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? మరి వేరియేషన్స్ అన్నాం కదమ్మా. సో వేరియేషన్స్ చూడండి. చూడండి, ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్ అని చెప్పి, వైవిధ్యాల యొక్క ప్రాధాన్యత అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక పారా ఇవ్వడం జరిగింది. చూడండి, పాపులేషన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫిల్ వెల్ డిఫైన్డ్ ప్లేసెస్ ఆర్ నిక్స్ ఇన్ ద ఎకోసిస్టమ్ యూజింగ్ their ability to reproduce. The consistency of DNA copying during reproduction is important for the maintenance of the body design features that allow the organism to use that particular nick. Reproduction is therefore linked to the stability of the populations or species. ఈ పారాలో ఏమంటాడంటే, ఈ ప్రత్యుత్పత్తి అనేది ఏదైతే ఉందో ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలోనే జీవులు అనేవి ఏవైతే ఉన్నాయో ఒక పర్టికులర్ స్థానంలో ఉంటే దాన్నే నిచ్ అని చెప్పేసి పిలుస్తారు. అవి ఏంటంటే ఒక పర్టికులర్ ప్రదేశంలో ఉన్నటువంటి జీవులు వాటి యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రత్యుత్పత్తి జరిపి కొత్త జీవులు తయారు చేస్తాయి. అట్లా తయారు చేయడం ద్వారా ఏంటంటే వాటిలో ఉన్నటువంటి డిఎన్ఏ పదార్థాలు అనేవి కూడా నెక్స్ట్ జనరేషన్కి అనేది పాస్ చేస్తూ ఉంటాయి. అవునా? ఇట్లా పాస్ చేస్తూ ఉంటాయి. అండ్ రీప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో ఒక పాపులేషన్ యొక్క స్టెబిలిటీ ఒక స్టెబిలిటీకి మెయింటైన్ చేయాలంటే కనుక, లేదా జాతుల యొక్క స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ప్రత్యుత్పత్తి కావాలి. అలాంటి ప్రత్యుత్పత్తి ద్వారా వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నాం? వేరియేషన్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొక క్లిప్ చూద్దాం. We are also familiar with modes of reproduction that depend on the involvement of the two individuals before a new generation can be created. చూడండి ఒకసారి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ పారాలో ఏమంటాడు? Bulls alone cannot produce new calves, nor can hens alone reproduce new chicks. ఇక్కడ ఏమంటాడంటే ఏ ఒక్క జీవి కూడా కొత్త జీవులు తయారు చేసుకోవాలి. రెండు జీవులు, ఒక మేల్ ఒక ఫీమేల్ కలిస్తేనే కొత్త జీవి అనేది ఏర్పరచుకోగలుగుతాం. దాన్నే లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పేసి ఇక్కడ 7.3లో చెప్తాడు. 7.3 కన్నా ముందు 7.1.1లో ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేరియేషన్, ఈ వేరియేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఈ పారా ద్వారా తెలుసుకుంటాం. తద్వారా మనకి రైట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ లేదా లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి చెప్పొచ్చు.
అంటే చూడండి, ఒక క్వశ్చన్ని మనం సాల్వ్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో అవగాహన అనేది అవసరము. అవగాహన లేకపోతే కనుక ఖచ్చితంగా మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీరు ఏం చేస్తారంటే నిరంతరం కూడా ఎన్సీఆర్టీతో మీరు ప్రయాణం చేస్తే కనుక ఖచ్చితంగా విజయం అనేది సాధించడం జరుగుతుంది. రైట్ నాన్న? ఇంకా మనకి ఈ బయాలజీ కోర్స్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీకు కంప్లీట్ బయాలజీ కోర్స్ ఎన్సీఆర్టీ కోర్స్ అనేది మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా 100 రూపీస్తో అందిస్తూ ఉన్నాము. అలా కాకుండా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీ బేస్డ్ వీడియో క్లాసెస్ కావాలంటే 500 రూపీస్. అలా కాకుండా రైల్వేకి సంబంధించిన ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, గ్రేడ్ 3 కానీ, గ్రేడ్ 1 కానీ అండ్ ఆర్పిఎఫ్ కానీ ఇది ఏం కావాలన్నా కానీ మీకు కేవలం 1000 రూపీస్తో మీకు అందిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు పిఆర్ అకాడమీ అని చెప్పేసి సెర్చ్ చేయండి అమ్మా. పిఆర్ అకాడమీ అంటే యాప్ అనేది మీకు కనిపిస్తుంది, ఈ లోగోతో కనిపిస్తుంది యాప్. సో అక్కడ మీకు 2 పిఆర్ అకాడమీలు కనిపిస్తాయి. ఒకదాని కింద ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీడియా అని చెప్పి రాసి ఉంటుంది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ లేకుండా అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ వాట్సాప్కి లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీ కోర్సులోకి వెళ్ళిపోతారు. ఓకేనా? ఇంకా ఎవరికైనా కానీ ఇంకా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ ఈ కోర్సుల యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కామెంట్ బాక్స్ లింక్ పెడతాను. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవునటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అది కూడా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఏంటంటే మరికొద్ది మందికి ఈ అప్డేట్స్ అనేవి చేరుతాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొద్ది మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్ నాన్న? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే.